చిన్న పిల్లలకి స్వీట్స్ తినాలి అనిపిస్తే ఊకే బయట నుంచి తెప్పించకండి. ఇంట్లోనే ట్రై చేయండి ఇలా ఎంత బావుంటుందో ఒకసారి. ఇప్పుడొచ్చేసి మంచి స్వీట్ రెసిపీ బాదుషా ప్రిపేర్ చేస్తున్నాను. బాదుషా అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. దానికోసం అయితే 3 కప్స్ ఆఫ్ మైదా పిండి తీసుకొని అందులోకైతే ఉడుకుతున్న ఆయిల్ అయితే వేసేసుకొని బాగా కలుపుకోండి. ఆయిల్ ప్లేస్‌లో మీరు నెయ్యి అన్న, డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ ఆయిల్‌తోని బాగా కలుపుకున్నాను. దాని తర్వాత వచ్చేసి కొంచెం పెరుగు వేసేసి బాగా చపాతీ ముద్దలాగా కలిపేసి ఇలా ఒక బట్ట పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. పిండి తడిచేలోపు ఇప్పుడైతే చక్కెర పాకం చేసుకుందాం. దానికోసం అయితే ఒక కప్పున్నర షుగర్‌కి ఒక కప్పు వాటర్ పోసేసుకొని పాకం బాగా ఉడికాక ఇష్టముంటే ఇలాచీ పౌడర్ లేదా ఇలాచీలు వేసేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ముందుగా కలుపుకున్న పిండినైతే ఇలా ముద్దలాగా కలుపుకొని బాదుషాలాగా అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. అన్ని బాదుషాలాగా ప్రెస్ చేసుకున్న తర్వాత అయితే గోరువెచ్చని ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. అది కూడా మంట ఎక్కువ లేకుండా లో ఫ్లేమ్‌లో అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాదుషానైతే ఇంకా చక్కెర పాకంలో ఏసుకోవడమే బాదుషా రెడీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.